హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనంటే మాత్రం తెలంగాణలో మెయిన్గా ఎక్కడ ఏం జరిగింది అనంటే మాత్రం నాంపల్లిలో ఆసిఫ్ నగర్లో ఒక గొడవ జరిగింది. ఎవరెవరికి జరిగింది ఏంటి అనే ఫస్ట్ అసలు నాంపల్లిలో అసలు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు, ఆ క్యాండిడేట్ ఎవరు, ఆ తర్వాత అసలు ఏం జరిగింది అక్కడ అనేది అయితే ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఫస్ట్ అసలు నాంపల్లి ఎమ్మెల్యే ఎవరు అనంటే మాత్రం ఎంఐఎం పార్టీ నుంచి ఉన్నారు. సో టఫ్ కాంపిటీషన్ ఏంటి అనంటే ఎంఐఎం కాంగ్రెస్ అంతా ఒకటే వాళ్ళు అని చెప్పి ఒక టైప్లో ఎప్పటి నుంచో బయట ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మాత్రం ఇక్కడ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. ఎక్కడ కొట్టుకున్నారంటే ఆసిఫ్ నగర్లో. మరి దానికి మెయిన్ లీడర్స్ ఎవరు అని అంటే మాత్రం ఒకటి నాంపల్లి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ ఆయన, అండ్ తర్వాత నాంపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మజీద్. సో వీళ్ళిద్దరికి అసలు ఏం జరిగింది ఏంటి అనడం కన్నా కూడా నాంపల్లిలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆసిఫ్ నగర్లో ఒక సీసీ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఆ సీసీ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఫిరోజ్ ఖాన్ వెళ్ళడం జరిగింది జస్ట్ చూడ్డానికి. లైక్ ఎలా అనంటే ఒక ఎట్లుంది, ఏం చేస్తున్నారు, పనులు ఎలా జరుగుతున్నాయి అని చూడ్డానికి ఫిరోజ్ ఖాన్ గారు వెళ్ళారు. మరి ఫిరోజ్ ఖాన్ గారు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే మాత్రం అక్కడ ఉన్న కొంతమంది ఎంఐఎం కార్యకర్తలు అండ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటేసారి దాడి జరిగింది. మరి దాడి ఎందుకు జరిగింది అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా మరి ఎవరో ఒకళ్ళు. అలా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు అని అంటే మాత్రం ఒకటి ఆ ఎమ్మెల్యేనే కరెక్ట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దేని గురించి ఏంటి అని అంటే మాత్రం క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి ఏంటిది అనంటే నాంపల్లిలలో కొన్ని ప్లేసెస్లలో ఏదైతే ఈ మూసీ కానివ్వండి, లేకపోతే రీసెంట్గా ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటున్నారు, దాని తర్వాత హైడ్రా అని అంటున్నారు. మరి అలాంటి విషయాలలో ఈ హైడ్రా అనే ఒక పాయింట్ని తీసుకురావడం జరిగింది. మరి హైడ్రా పాయింట్ ఏంటి అని అంటే మాత్రం ఫిరోజ్ ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి అక్కడ ఎవరైతే అండర్ కన్స్ట్రక్షన్ లో జరుగుతున్నాయో, ఇప్పుడు ఏవైతే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయో ఆ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా మాకు ఇంత మనీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఫిరోజ్ ఖాన్ డిమాండ్ చేయడం జరిగింది. మరి అట్లా డిమాండ్ చేసినందుకు మేము ఇప్పుడు ఇలా ఫిరోజ్ ఖాన్ ఇలా డిమాండ్ చేసిండు. మరి ఫిరోజ్ ఖాన్ ఇలా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. అందులోనే ఏంటిది అని అంటే ఒకవేళ అడిగినంత మనీ ఏదైతే డిమాండ్ చేసిన మనీ ఫిరోజ్ ఖాన్ కి ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడన్నాడంటే హైడ్రా తీసుకొచ్చి ఇక్కడ కూల్ చేస్తాం, ఏమేనంటే హైడ్రా పేరు చెప్తాం అని చెప్పి ఫిరోజ్ ఖాన్ గారు చెప్పారు అని చెప్పి అయితే ఎంఐఎం ఎమ్మెల్యే చెప్తున్నారు. మరి ఇది జరుగుతున్నప్పుడు ఇంకా ఆయన ఇంకొక మాటలు ఏమనడం జరిగింది అని అంటే మీడియా ముఖంగా ఒకటి ఆయన ఇక్కడికి వస్తే మాత్రం మేము చెప్పుతో కొడతామని ఒకటి చెప్పిండు. తర్వాత వాళ్ళు కుక్కలు అని చెప్పి కూడా ఆయన అంత బహిరంగంగా చెప్పడం జరిగింది. అసలు వీళ్ళిద్దరికి అసలు ముందు నుంచే పడకపోవడం అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు పడట్లేదు అనేది. అండ్ అందులోనే ఏంటిది అని అంటే లాస్ట్ టైం ఫిరోజ్ ఖాన్ గారు అక్కడి నుంచే ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ నాంపల్లి నుంచి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే నేనే సీసీ రోడ్లు కన్స్ట్రక్ట్ చేపిస్తున్నా, నా కాంగ్రెస్ వాళ్ళే కన్స్ట్రక్షన్ అనేది చేపిస్తున్నారు అని చెప్పి ఫిరోజ్ ఖాన్ గారు చెప్పడం. కానీ ఎంఐఎం వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు ఇది ఎంఐఎం వాళ్ళది, మేము డెవలప్మెంట్ చేస్తున్నాము అంటే ఒక చిన్న గొడవ అన్నమాట. ఎలా స్టార్ట్ అయిందనంటే పార్టీలు మా పార్టీ గొప్పదంటే మా పార్టీ గొప్పది అని చెప్పి ఇక్కడ గొడవ స్టార్ట్ చేసి ఆ గొడవ కాస్త ప్రొలాంగ్ చేసి ఇంకొంచెం పెద్దగా చేయడం జరిగింది. మరి ఇలా పెద్దగా చేయడం వల్ల ఇప్పుడు ఎవరికి ఏమైనా జరిగిందా అని అంటే మాత్రం అక్కడ కట్టెలతోటి రాళ్లతోటి కొట్టుకోవడం జరిగింది. అది కాకుండా ఫిరోజ్ ఖాన్ గారిని కూడా ఒకళ్ళు కొట్టడం జరిగింది. ఇలా జరిగినప్పుడు ఎవరి మీద కేసు వేయాలి అసలు? ఎందుకనంటే అది జరిగిందంతా ఒక గ్యాంగ్ మొత్తం ఒక 2 పార్టీస్ వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. మరి ఆ 2 పార్టీస్ వాళ్ళల్లో ఇప్పుడు ఎవరి మీద ఎవరు కేసు ఫైల్ చేస్తున్నారు, ఏం ఫైల్ చేస్తున్నారు అనేది ఆ పక్కకి పెట్టేస్తే మరి వీళ్ళు కొట్టుకోవడానికి అసలు ఏంటి అంటే పార్టీలు గొప్ప అని చెప్పుకోవడానికి వీళ్ళు చేసేవి అనేది అయితే బయట చర్చ. ఏంటిది అని అంటే మేము గొప్ప అంటే మేము గొప్ప, వన్ సైడ్ కాంగ్రెస్ గొప్ప అంటుంది, ఇంకొక సైడ్ ఎంఐఎం గొప్ప అంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అని అంటే అసలు ఫిరోజ్ ఖాన్ గానే డైరెక్ట్ ఏమంటున్నారంటే ఆ ఎంఐఎం పార్టీలో మేము ముస్లిమే వాళ్ళు ముస్లిమే, కానీ ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే మాత్రం వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా ఇప్పటిదాకా ముస్లిమ్స్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఓల్డ్ సిటీలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు అని చెప్పి ఫిరోజ్ ఖాన్ గారు ఆయన ఇట్లా అంటే బహిరంగానే చెప్తున్నాడు. ఒకటి నేను సెక్యులరిజం అనేది ఫాలో అవుతాను, మీ ముస్లిమా మా ముస్లిమా అని ఏముండదు, మాకందరూ ఒకటే అని చెప్పి ఆయన ఒక సైడ్ చెప్తున్నాడు. ఇంకొక సైడ్ ఏం జరుగుతుంది అని అంటే మాత్రం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నాడు అంటే లేదు అతను మమ్మల్ని మోసం చేస్తున్నాడు, అతను చెప్పేదంతా అబద్ధాలు, మేము డెవలప్ చేసుకుంటున్నాము, రోడ్లు వేపిస్తున్నాము, లేదు అని అంటే మాత్రం అతనే బ్లాక్మెయిల్ చేస్తున్న ఫిరోజ్ ఖానే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళని బ్లాక్మెయిల్
చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేసి మనీ డిమాండ్ చేస్తున్నాడు ఫిరోజ్ ఖాన్ అని చెప్పి అయితే ఆయన కొన్ని నిజాలు చెప్పారు. మరి అది ఎంతవరకు నిజము అబద్ధము అనేది అయితే ఇప్పటిదాకా అయితే ఎవరు తేల్చలేదు. ఎవరు అడగడానికి కూడా ఏంటిది అంటే ఎవరు అడగడానికి కూడా ముందుకు రాలేదు. అందులోనే ఏంటిది అంటే ఎంఐఎం లీడర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ లీడర్స్ అందరికి కూడా ఒకటే ఉంది, ఏంటిది అంటే మాత్రం మొత్తం ఫిరోజ్ ఖాన్ కి అగెనెస్ట్ గా ఉన్నారు. మరి ఇది ఇలా ఉంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, మరి రెండు పార్టీల వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఇప్పటిదాకా క్వశ్చన్ మార్కే. అండ్ తర్వాత ఏంటిది అంటే నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎలా తిరుగుతాడో మేము చూస్తామని చెప్పి అయితే ఈయన సవాల్ చేయడం జరుగుతుంది. నాంపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఒకటే సవాల్ చేస్తున్నాడు, ఏంటిది అంటే ఫిరోజ్ ఖాన్ వస్తే మాత్రం ఈసారి మేము చెప్పుతో కొడతాము, వాడు ఒక కుక్క, ఈ టైప్ లో ఆయన మాటలు ఆయన చెప్తున్నాడు. ఇంకొక సైడ్ ఏమో ఫిరోజ్ ఖాన్ లేదు, నేను సెక్యులరిజం ఫాలో అవుతాను, వాళ్ళ వల్ల ఇప్పటిదాకా ఓల్డ్ సిటీ అనే డెవలప్మెంట్ లేదు, నేను డెవలప్ చేస్తున్నాము, నేను ఇన్ఛార్జ్ ఉన్న ఏరియాలో నేను డెవలప్ చేసుకుంటున్నా, అతనికి ఏమవుతుందని చెప్పి ఇలా అంటే వీళ్ళిద్దరి గొడవలు, వాళ్ళు గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప, లేదు అంటే మా పార్టీ గొప్ప లేకపోతే మా పార్టీ గొప్ప అంటే వీళ్ళు పార్టీలో లేకపోతే వీళ్ళ పేరులో నిలబెట్టుకోవడానికి చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది మాత్రం ఇప్పటిదాకా అయితే ఏం తెలియదు, తెలుసుకోవాల్సి ఉంది. మరి నెక్స్ట్ అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు. ఇప్పటికీ 20 hours అంటే ఆల్మోస్ట్ ఒక 1 day అయిపోవడానికి వచ్చింది ఫిరోజ్ ఖాన్ మీద అటాక్ జరిగి. మరి ఇప్పటిదాకా ఫిరోజ్ ఖాన్ మీద అటాక్ చేస్తే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్. కనీసం అక్కడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మరి వాళ్ళ మీద ఏమైనా కేసు ఫైల్ చేశారా లేకపోతే ఏం చేశారనేది, మరి వీళ్ళు ఎలా తీసుకోబోతున్నారు ఏంటి అనేది అయితే మనం అందరం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఆయన ఒక పోస్ట్ లో ఉండి ఒక బాధ్యత కలిగిన పోస్ట్ లో ఉన్న తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటివనంటే మాత్రం అతను ఒక కుక్క, అతను వస్తే కొడతాము లేకపోతే ఇంకేదో చేస్తాము అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి ఒక ఎమ్మెల్యే అయి ఉండి అతను ఒక కుక్క అది అని ఇలాంటి మాటలు మాట్లాడడము కరెక్టేనా లేకపోతే ఏంటి, చెప్పులతో కొడతా అనుడు కూడా అంటే చెప్పులతో కొట్టడం, ఒక ఎమ్మెల్యే ఇంకొకళ్ళని కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళని చెప్పుతో కొడతా అనుడు, ఇలాంటి వర్డ్స్ అయితే ఇప్పుడు మనం చూడాల్సి వస్తుంది. మరి ఇది ఇటు దారి తీస్తుంది ఈ రాజకీయాలు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి ఇటు ఎంఐఎం వాళ్ళు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఎంఐఎం పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇది ఎటు దారి తీస్తుంది అనేది అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. అండ్ నాంపల్లిలో కూడా ఎక్కడికక్కడ కొంచెం టెన్షన్ గా ఉండడంతో వాళ్ళు ఎలా అనంటే మాత్రం ఓకే అన్ని ఏవైనా సరే కానీ అంత మంచిగానే జరగాలి, మొత్తం మేము చూసుకోవాలి అని చెప్పి ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఆన్ ద స్పాట్ ఎక్కడైతే అటాక్ జరిగిందో అక్కడ కూడా పోలీసులు చాలా వరకు కంట్రోల్ చేసేసారు. అండ్ ఇప్పుడైతే ఎలాంటి గొడవలు లేవు. బట్ నెక్స్ట్ అసలు మేబీ ఇది చిలికి గానివాడాలా అయ్యి ఇంకా పెద్దగా అవుతుందా లేకపోతే ఇక్కడ నుంచి వానిష్ అయిపోతుందా అనేది మాత్రం మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది.